హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సాయంత్రం పూట వేడివేడిగా బ్రెడ్ తోటి మనం 2 నిమిషాల్లో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సినవి బ్రెడ్. నేను స్వీట్ బ్రెడ్ తీసుకున్నాను. స్వీట్ బ్రెడ్ కొంచెం టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను బటర్ తీసుకున్నాను, అమూల్ బటర్. ఇది నాన్ సాల్టెడ్ బటర్, ప్లెయిన్గా ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఉప్పు. నేను నార్మల్ ఉప్పు, ఇది పింక్ హిమాలయన్ సాల్ట్. నేను నార్మల్ ఉప్పు కన్నా ఈ పింక్ హిమాలయన్ సాల్ట్ని వాడతాను, ఈవెన్ వంటల్లో కూడా. దానికన్నా ఇది చాలా మేలు ఈ ఉప్పు. అండ్ ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పొడి. నేను ముందుగానే కొన్ని మిరియాలను లైట్గా దూరగా వేయించి పొడి కొట్టుకొని పెట్టుకున్నాను. దాన్ని అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది మిరియాల పొడి. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని నేను బ్రెడ్ టోస్ట్ని ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ముందుగా మనము పొయ్యి వెలిగించుకొని ఒక ఇనుప పెన్నంని అలా పెట్టుకోవాలి. కొంచెం వేడయ్యేంత వరకు ఆగాలి. కొంచెం వేడైన తర్వాత బటర్ని అలా కట్ చేసి వేసేసి ఒక బ్రెడ్ పీస్ తీసుకొని అంతా బటర్ అయ్యేలా రుద్దుకోవాలి. మనము అలా కొంచెంసేపు ఉంచాలి. అండ్ మధ్య మధ్యలో ఒకసారి తీసి చూస్తూ ఉండాలి ఎంతవరకు కాగింది, ఎంతవరకు వేగింది అని చెప్పి. మనకు కొంచెం గోల్డెన్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి బ్రెడ్ని ఒక సైడ్. తర్వాత ఇంకా కొంచెం బటర్ వేసి ఇంకొక వైపు కూడా వేయించుకోవాలి. ఇదంతా సన్న మంట మీద చేయాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు, సిమ్లో పెట్టి చేయాలి. అలా నేను ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ని వేయించుకుంటున్నాను. 2 సైడ్స్ గోల్డెన్ రెడ్ కలర్ రావాలి. అలా 2 సైడ్స్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఒకసారి మనకు బ్రెడ్ తయారయ్యింది అనుకున్న తర్వాత ఉప్పుని తీసుకొని లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఉప్పుని మనం 2 వైపులా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. మిరియాల పొడిని కూడా 2 వైపులా వేసుకోవాలి మనము. అండ్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.